యాత్రలో పెను విషాదం. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం. డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్న యాత్రికుల బస్సు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఘటన. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, మరో యువకుడు. ప్రధాని, సీఎం, ఇతర ప్రముఖుల సంతాపం. ఇగో డీజిల్ ట్యాంకర్ని ఢీకొన్న బస్సు నుంచి ఎగిసిపడుతున్న అగ్ని కీలలు. ఎక్కడికక్కడ అసలు బస్సు ఇదైపోయింది మొత్తం. ఎక్కడ జరిగింది అన్నది ఇందులో కనబడుతుంది. మనకు చూడండి, మక్కాకి అతి సమీపంలో మదీనా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొని ప్రమాదానికి గురైన ప్రాంతం ఇది. ఉమ్రా యాత్రకు వెళ్ళిన 45 మంది హైదరాబాదీల సజీవ దహనం. మొత్తం హైదరాబాదీలే ఇక్కడి నుంచి బస్సు కట్టుకొని పోయిర్రు. ఆ బస్సుని డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మన హైదరాబాదీలు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో బంధువును కోల్పోయిన వ్యక్తిని ఓదారుస్తున్న మంత్రి అజారుద్దీన్. దాదాపుగా ఒక కుటుంబంలో అయితే ఏకంగా 3 జనరేషన్స్ కొలాప్స్ అయిపోయినాయి. మొత్తం 3 తరాలు, తాత, తండ్రి, కొడుకు, మనవాడు, ఇట్లా 3 జనరేషన్స్ మొత్తం ఖతమైపోయినాయి. ఇగో మక్కా వెళ్ళడానికి ముందు శంషాబాద్ విమానాశ్రయంలో నజీరుద్దీన్ కుటుంబం తీసుకున్న చిత్రం. ఈ ఫ్యామిలీ మొత్తం లేరు ఇప్పుడు. ఎంత ఘోరం చూడండి. భార్యాభర్తలు, తాత, మనవాళ్ళు, పెద్దలు, పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఉమ్రా పవిత్ర యాత్ర అంతిమ యాత్రగా మారింది. సౌదీ అరేబియాలోని మక్కాలో పవిత్ర స్థలాలు దర్శించుకొని ప్రార్థనా మందిరాల్లో ప్రార్థన చేసి మదీనాకు బయలుదేరగా మార్గ మధ్యలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి ప్రయాణిస్తున్న బస్సు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట 30 నిమిషాలకు అక్కడ రాత్రి 11 అవుతున్నది. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహత్ ప్రాంతంలో ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా బస్సు అంతా మంటలు వ్యాపించడంతో క్షణాల వ్యవధిలోనే బస్సు దగ్ధమైంది. 45 మంది కాలిపోయారు. డ్రైవర్తో పాటు షోయబ్ అనే యువకుడు బస్సు అద్దాలు బద్దలు కొట్టి కిందకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటన పైన ఒక కారు డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చేలోపు బస్సు, ట్యాంకర్ మొత్తం కాలిపోయినాయి. తలకు తీవ్ర గాయమైన షోయబ్ను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదంలో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్లో పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మండే అంటే నిన్న 7:30 మార్నింగ్. దీంతో మృతుల కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వయసున్న వారు ఉన్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారిలో మరో 8 మంది మక్కాలోనే ఉండిపోవడంతో వారికి ప్రమాదం తప్పినట్లయింది. అందులోనే రావాలి వాళ్ళు, కానీ అక్కడే ఉండిపోయారట 8 మంది. ఉమ్రా యాత్రకు వెళ్లిన 45 మంది హైదరాబాద్ వాసులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలంగాణ హజ్ కమిటీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబ సభ్యులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, కార్వాన్, నాంపల్లి ఎమ్మెల్యేలు కౌజర్ మొయినుద్దీన్, మాజిద్ హుస్సేన్ పరామర్శించారు. మృతులను గుర్తించేందుకు ప్రతి కుటుంబం నుంచి కనీసం 2 మదీనాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఘటనపైన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా హైదరాబాద్లోని టోలీ చౌకీ, మురాద్ నగర్, జిర్రా, అడిక్మెట్, నల్లకుంట, విద్యానగర్, బోరబండ, మూసారంబాగ్ ప్రాంతాలకు చెందిన 54 మంది ఉమ్రా యాత్రకు వెళ్ళాలి అని గత నెలలో నిర్ణయించుకున్నారు. మొత్తం ఎంతమంది? 54 మంది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి 23వ తేదీన తిరిగి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు. దాదాపుగా 15 రోజులు అటు ఇటుగా. 9వ తేదీన శంషాబాద్ నుంచి బయలుదేరి జడ్డాకు చేరుకున్నారు ఫ్లైట్లో. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ నెల 10వ తేదీన మక్కాకు వెళ్లారు. ప్రార్థనల అనంతరం చుట్టుపక్కల ప్రాంతాల్లోని పవిత్ర స్థలాలు దర్శించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అక్కడే ఉన్నారు. ఆదివారం రాత్రి మదీనాకు బస్సులో బయలుదేరాలి అనుకున్నారు. 54 మందిలో 4 తమకు ఆరోగ్యం బాగాలేదని మరుసటి రోజు వస్తామంటూ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మరో 4 కారులో వస్తామన్నారు. దీంతో డ్రైవర్ సహా 47 మంది బస్సులో బయలుదేరారు. మరికొద్దిసేపట్లో మదీనాకు చేరుకుంటామనగా ముఫ్రిహత్ వద్ద ముందు వెళ్తున్న ట్యాంకర్ను వీరు ప్రయాణిస్తున్న బస్సు వేగంగా ఢీకొట్టగా
క్షణాల్లో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించినాయి. గుండె లవిసేలా రోదనలు. ప్రమాదంతో హైదరాబాద్లోని టోలీచౌకి, నటరాజ్ నగర్, జిర్రా ప్రాంతాల్లో మృతుల నివాసాల వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు గుండె లవిసేలా రోధించారు. బజార్ ఘాట్లోని అల్మీనా ట్రావెల్స్ కార్యాలయానికి, మెహదీపట్నంలోని ఫ్లైజోన్ కార్యాలయానికి వెళ్లగా అవి మూసి ఉండడంతో పోలీసులను సంప్రదించారు. ఆదివారం రాత్రి తమతో మాట్లాడారని, మదీనాకు వెళ్ళాక ఫోన్ చేస్తామని చెప్పారని జిర్రాకు చెందిన మునీర్ చెబుతున్నాడు. ఘటన గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, జడ్డాలోని భారత రాయబార కార్యాలయం అధికారులను సంప్రదిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మృతులందరినీ గుర్తించిన తర్వాతే అంత్యక్రియలు అంటున్నారు. ఇక్కడి నుంచి ఒక ఇద్దరిని పంపిస్తున్నారట అక్కడికి. ఇగో బతికి బయటపడ్డ వ్యక్తి ఇగో ఇతను షోయబ్. ఆసిఫ్ నగర్లోని జిర్రా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ షోయబ్ బస్సు డ్రైవర్ వెనక కూర్చున్నట. వీరి బస్సు ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగినాయి. అప్పటికి మెలకువగా ఉన్న షోయబ్ వెంటనే పక్కనే ఉన్న అత్యవసర ద్వారం నుంచి బయటపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతడు స్వల్ప గాయాలతో మదీనాలోని జర్మన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడట. ఎంత భయంకరమైన విషయం అండి ఇది. ఒక్కొక్కరి ఇండ్ల దగ్గర పరిస్థితి. విద్యానగర్లోని నజీరుద్దీన్ నివాసం వద్దకు తరలి వచ్చిన బంధుమిత్రులు, మృతుల వివరాలు సేకరిస్తున్న అధికారులు. టపాచబుత్ర, మొఘల్ నగర్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న కార్వాన్ ఎమ్మెల్యే. ఇక్కడ తల్లి, బిడ్డ, కూతురు ఇద్దరు చచ్చిపోయారట. ముసారంబాగ్. అసలు అంటే చనిపోయిన వాళ్ళ వివరాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నది. చూడండి, చనిపోయిన వాళ్ళంతా వీళ్ళంతా, ఈ ఫోటోలన్నీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాపం. ఇగో తాస్మియా తహ్రీన్ అట అమ్మాయి, చిన్న అమ్మాయి. ఇగో ఉమైజా ఫాతిమా, ఉజారుద్దీన్ షేక్, మహమ్మద్ షాజీన్ అహ్మద్, వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు పాపం. ఇగో మరియం ఫాతిమా, ఇజాన్ అహ్మద్. ఎంత ఘోరం. ఇక్కడ చూడండి.